హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు చిన్న చిన్న కప్ కేక్స్ చాలా సింపుల్గా బిస్కెట్స్తో ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు ఎప్పుడైనా సరే కప్ కేక్స్ అడిగినప్పుడు ఈ విధంగా బిస్కెట్స్తోనే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ముందుగా దీనికోసం ఒక ఫుల్ ఈనో ప్యాకెట్, ఏవైనా చాక్లెట్ బిస్కెట్స్, అలాగే ఒక కప్పు మిల్క్, మనం టీ కప్స్ ఉంటాయి కదండి, పేపర్ కప్స్, వీటిని తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. నేను హ్యాపీ బిస్కెట్స్ తీసుకున్నాను కదా, అలా కాకుండా హైడ్ అండ్ సీక్ కానీ ఓరియో కానీ ఏవైనా చాక్లెట్ బిస్కెట్స్ ఈ ప్లేస్లో యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా బిస్కెట్స్ని చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను 2 ప్యాక్స్ యూజ్ చేశానండి. టోటల్గా 50 బిస్కెట్స్ యూజ్ చేశాను. ఈ మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పేపర్ కప్స్ తీసుకున్నాం కదండి, వాటికి కొద్దిగా ఆయిల్ వేసుకొని అలాగే పిండితో కొంచెం డస్ట్ చేసుకొని ముందుగానే తీసుకోవాలి. మనం ఒకసారి కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత అది థిక్గా అవుతుందండి. కాబట్టి మనం ఈ కప్స్ని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బిస్కెట్స్ పౌడర్లోకి మిల్క్ యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మిల్క్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫుల్ ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకొని దానిపైన కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్స్ చేయడం వలన కప్ కేక్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, రిబ్బన్ కన్సిస్టెన్సీలో. ఇప్పుడు ఈ బ్యాటర్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులను తీసుకొని కొంచెం పిండి డస్ట్ చేసుకొని ఆ జీడిపప్పుని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి కప్ కేక్స్కి అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కూడా మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో క్లిప్ మిస్ అయిందండి, అందుకనే ఫొటోస్ పెట్టాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. నేను కుక్కర్ని యూజ్ చేశాను. దానిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఆ కప్స్లోకి వేసుకొని వాటిని ఆ కుక్కర్లోకి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని కప్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో బేక్ చేసుకోవాలి. టోటల్గా 15 మినిట్స్ అండి. 15 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా ఇంకా బేక్ అయిపోతాయి. చూసారు కదండి, 15 మినిట్స్కి మనకి కప్ కేక్స్ అనేవి చక్కగా ఈ విధంగా రెడీ అయి ఉంటాయి. ఒక టూత్పిక్తో చెక్ చేస్తే టూత్పిక్ ఏమీ అంటుకోకుండా ఉంటే ఆ కప్ కేక్స్ని తీసేసుకోవడమే. తర్వాత మళ్ళీ ప్రీహీట్ పెట్టుకొని సేమ్ అదే ప్రాసెస్లో రిమైనింగ్ కప్ కేక్స్ కూడా పెట్టుకొని కొంచెం డెకరేషన్ కోసం రెయిన్బో బాల్స్ అలాగే సిల్వర్ బాల్స్ యూస్ చేశానండి. చాకో చిప్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా యూస్ చేయొచ్చు. వీటిని కూడా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 5 మినిట్స్ సిమ్లో బేక్ చేసుకుంటే చక్కగా ఈ కప్ కేక్స్ కూడా 15 మినిట్స్లో రెడీ అవుతాయి. ఈ విధంగా రెడీ అయిన కేక్స్ని కూడా ప్లేట్లోకి తీసుకొని దానిపైన ఒక నాప్కిన్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేయాలండి. అలా నాప్కిన్ వేయకపోతే పైన లేయర్ అనేది హార్డ్గా అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్కి చక్కగా మనకి కప్ కేక్స్ రెడీ అవుతాయి.
ఎడ్జెస్ని నైఫ్తో ఈ విధంగా స్క్రాప్ చేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అంతే అండి, సింపుల్ కప్ కేక్స్ రెడీ. ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు బిస్కెట్స్తో ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా ఫ్లఫీగా కూడా వస్తాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ కప్ కేక్స్ నేను చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేసుకున్నాను. అలాగే కొన్ని రెయిన్బో బాల్స్, సిల్వర్ బాల్స్ కూడా యూస్ చేశాను. పిల్లలకి ఒక్కొక్కటి ఒక్కో డెకరేషన్లో ఉంటే బాగా నచ్చుతుంది కదండి, అందుకని ఈ ప్రాసెస్లో చేశాను. అంతే అండి, సింపుల్గా టేస్టీగా చేసుకునే కప్ కేక్స్ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.